మనుషుల మాట విని చెడిపోక మునుపు ముందు అసలు నేనేం చెబుతున్నానో తెలుసుకుంటే ఎంత బాగుండు. మనుషుల ఆలోచన చొప్పున నడుచుకోకుండా ఇంతకు నేనేం చెబుతున్నానో ఆలోచన తెలుసుకుంటే ఎంత బాగుండు. మనుషుల ఇష్టాలు నెరవేర్చడం కోసం కాకుండా నా ఇష్టము నెరవేర్చడం కొరకు బ్రతికితే ఎంత బాగుండు. మనుషుల సంతోషాలు వెతకటం సెకండ్ పెట్టేసి ముందు నా సంతోషాన్ని వెతకడానికి తమను తాము సిద్ధపరచుకుంటే ఎంత బాగుండు. ఆయనకు బాగానే ఉంటుంది, మరి మనకు ఆయన సంతోషం చూడటం సరిపోతే మరి మన సంతోషం సంగతి ఏంటన్నయ్య? ఇందులో ఇంకొక రహస్యం ఉంది. అదేంటంటే దేవుని సంతోషాన్ని నువ్వు వెతుకుతున్నావు అనుకో, అసలు దేవునికి ఏది సంతోషమో తెలుసా? నువ్వు సంతోషంగా ఉంటే ఆయనకి సంతోషం. అర్థం కాలేదా? మళ్ళీ చెబుతా. ఇప్పుడు నువ్వు దేవుని సంతోషాన్ని వెతకడానికి అది మెయిన్గా తీసుకోమని చెబుతున్నావు అన్నా, మరి దేవుని సంతోషాన్ని వెతుక్కుంటూ కూర్చుంటే మరి మన సంతోషం సంగతి ఏంది అంటే, దేవుని సంతోషంలో మన సంతోషం కూడా ఒక భాగమై ఉన్నది. అంటే అర్థం ఏంటంటే, ఇట్లా చెబితే అర్థం కాదులే కానీ ఫ్యామిలీకి పోల్చి చెబుతా. మన నాన్న దగ్గరికి వెళ్ళి, మన అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నీకేది సంతోషం అమ్మా, నీకేది సంతోషం కలిగించేది చెప్పమ్మా, నేను దాన్ని నెరవేరుస్తాను అంటే అమ్మ ఏమంటుందండి? నాయనా నాకు ఎప్పటి నుంచో మటన్ బిర్యానీ తినాలనుందిరా అంటదా? నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నీకేది సంతోషమో చెప్పు నాన్న, నీ సంతోషాన్ని తీర్చాలనుకుంటున్నాను అంటే నాకు ఒక వజ్రపు ఉంగరం కావాలని ఉందిరా. డైమండ్ రింగ్ ఇంగ్లీష్లో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.